రేయ్, నీ పేరేంటి? కృష్ణ బాసు. పడిపోయి అంతలా ఎందుకు తాగావు? అంతలా ఏమైంది? ఏమవ్వాలి బాసు, మొత్తం అయిపోయింది. మ్యాటర్ ఏంటో చెప్పు. ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది బాసు. కత్తిలో ఉంటుంది. ఏముందలే అన్నీ అయిపోయాక వదిలేద్దామని నేను లవ్ చేశాను. 6 నెలలు బాగానే సాగింది. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అది పేకమే కత్తి పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావు సావమంటావా అంటుంది బాసు. మరి ఏమైంది? చేసుకోవచ్చుగా. నాకు ఆల్రెడీ ఈ పిల్లకంటే ముందు నా మరదలతో పెళ్ళి అనేసుకున్నారు బాసు. జస్ట్ ఏదో టైంపాస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అది నా పేకమే కత్తే కూర్చుంది. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా తాగుతున్నాను. ఎందుకు నవ్వుతున్నావు బాసు? నా స్టోరీ నీకు అంత నవ్వులు అట్టుకుందా? నవ్వులాటుగా కాదు, పిన్న కథలా ఉంది. అంటే ఇప్పుడు నీకు ఎంత టైం ఉంది? ఇప్పుడు నన్ను లవ్ చేసిన పిల్లని ఏం చేయాలి, నా మరదల్ని ఏం చేయాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినంత టైం ఉంది బాసు. అయితే నీకు ఒక కథ చెప్తా, వింటావా? సరే చెప్పు బాసు. అది వింటూ అయినా ఈ టెన్షన్ నుంచి బయటపడవచ్చు. టెన్షన్ నుంచి బయటపడమే కాదు, నీ ప్రాబ్లం సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అవునా? ఇంకేమైతే లేటు, స్టార్ట్ చేయ బాసు. రే రే మచ్చా, ఇక్కడ ఉన్నాడు కదా. ఏమైందిరా? ఇది చూడరా, మచ్చా సూపర్ రా కదా. ఇంకా మన ఊరు వదిలి వెళ్ళిపోవచ్చురా. నువ్వంటే బిఎస్సి కంప్యూటర్స్ రా, నేనేమో బీకామ్ జనరల్. నీకు నా కోర్స్ ఒకటే ఎలా సెట్ అవుద్దిరా? అరే జగదీష్, కోర్స్ పేరు చెప్పి సిటీ వెళ్ళి చదువుకోవడం కాదురా, లైఫ్ ఎంజాయ్ చేయడానికే. క్లియర్గా చెప్పరా. ఇప్పుడు నీకెంత ఏజ్? 25 కదా. 9th క్లాస్ నుంచి ఏటే 9th క్లాస్ నుంచి మనకి ఏ కలరాడం మొదలయ్యా. పైన కాదు, ఇంతవరకు ఒక్క అమ్మాయిని టచ్ చేశారు మనం. తల అడ్డం గోపడం కాదు, నిలువు గోపాలం లేదా? ఉందా మావా? ఊరు దాటితే కానీ ఊపలేం. ఎన్ని రోజులు ఈ పశువుల మధ్య ఉంటాం, ఈ ఊర్లోనే గడుపుతాం. మరి ఇంట్లో? అందుకే కదా కోర్స్ పేరు చెప్దాం అంటున్నాం. ఎందుకు ఎక్కడ్రా కోచింగ్ సెంటర్? ఎక్కడో కాదు, వైజాగ్. వైజాగ్ షాప్ అన్నా, మన దగ్గర సెకండ్స్లో బండి ఉంటుందా? ఉంటుంది తమ్ముడు. ఏముండదురా? పల్సర్ మావా. పల్సర్ తెప్పియనా? ఆ పల్సర్ 220 తీసుకురామ్మా. ఈ రోజు నుంచి వైజాగ్ చుట్టేయడమేనరా. దోలా మావా. మావా, సిటీకి వచ్చి కోచింగ్ జాయిన్ అయిపోదాం అనుకున్నాం, కానీ ఆ క్లాస్ ఎంత టైం ఉంటుందో ఏంటో ఏం తెలీదురా. భయంగా ఉందా మావా. ఎందుకురా పెద్దానికి భయపడిపోతావు? ఏం ఉండదురా, మహా అయితే రోజుకు 1 గంట క్లాస్ ఉంటుంది అంతే. వెల్కమ్ టు వరుణ్ స్టడీ సెంటర్. థ్యాంక్ యూ. కానీ సార్, రోజుకి ఎంతసేపు ఉంటుంది సార్ క్లాస్? మహా అయితే ఎంత బాబు, రోజుకి 8 గంటలే. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అంతే. మావా చెప్పరా. సిటీకి వచ్చి 10 రోజులు అవుతుంది. అమ్మాయిలు అన్నాం, ఆంటీలు అన్నాం, ఇక్కడ ఏ గుడ్డు లేదురా. అబ్బా, రాకముందు వరకు నేను కకృతి పడ్డాను, వచ్చాక నువ్వు కకృతి పడుతున్నావు. బాగానే అప్డేట్ అయ్యేవరా. అవ్వాలి కదా మావా. అయినా వర్షం పడే ముందు, తుఫాన్ వచ్చే ముందు, అమ్మాయి వచ్చే ముందు
మన చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా మారుతుందంట. ఆ. చూద్దాం ఆ ప్రశాంత్ ఎప్పుడు వస్తుందా? సరే. రే మావ సార్ కూడా వచ్చాడు రా. హాయ్. హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరు కూడా బాగున్నారు. రేపు మీరు ఫ్రీయేనా? హ్మ్? అర్థం కాలేదు. అయితే కాఫీ? షూర్. ఫోన్ నెంబర్? ఓకే స్టూడెంట్స్, డౌట్స్ ఏముంటే రేపు క్లియర్ చేసుకుందాం. ఓకే, నెంబర్ మిస్ అయిందే. హలో. రోషన్, అవును. రెంట్ కలెక్ట్ చేసుకోమని మా ఫాదర్ పంపించారు. కిందున్నా కొంచెం తెచ్చిచ్చేస్తారా? వస్తున్నా. ఏ హాయ్. హే, కోచింగ్ సెంటర్? మీరు కోచింగ్ సెంటర్? రోషన్, మీరు రెంట్ ఇవ్వాల్సింది నాకే. వాట్? అంటే ఓనర్ కూతురు మీరేనా? అవును, ఫ్లైట్ ఓనర్ కూతురే, మీనాక్షి. వా, నిన్నేం అడిగావు రోషన్? అంటే చెప్పొచ్చు, పర్లేదు. కాఫీ డేట్? చూసిన ఫస్ట్ డేకి కాఫీ డేట్ అడిగావంటే ఇంట్రెస్టింగ్. వర్కౌట్ అయింది. సరే, ఎప్పుడు? అంటే నీకు ఓకేనా? అసలు ఒక అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోతే టాపికే స్టార్ట్ చేయదు, తెలుసా? ఓ, హ్మ్. అయితే రేపు మార్నింగ్. డాడీ, ఇప్పుడే తీసుకున్నా. వస్తున్నా. ఓకే. సరే, నేను వెళ్ళాలి. మరి కాఫీ డేట్? ఈ రోజు అంతట్లో నువ్వు నేను అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ మీట్ అయితే ఇక నో కాఫీ డేట్, విల్ గో ఫర్ ఎ డిన్నర్ డేట్. నెంబర్ అయినా ఇచ్చేసి వెళ్ళొచ్చు. సర్లే. మేడం ఆర్డర్ ఏమని చెప్పారా? 1 లెమన్ టీ. మేడం కో లెమన్ టీ.
థ్యాంక్ యూ. హే, నువ్వు తెచ్చావేంటి? లెమన్ టీ తోటనే తెచ్చేద్దాం అనుకున్నా. ఎందుకులే మరీ ఓవర్ అవుద్దని ఈ ఒక్క టీతోనే వచ్చా. అచ్చా, సరే కానీ వెయిట్ 3, 2, 1. ఇట్స్ 9 o'clock. నువ్వేమన్నావు? 9 o'clock లోపు మనం కలిస్తే యూ ప్రామిస్ మీ డిన్నర్ డేట్, రైట్? ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎలా అనుకుంటున్నావు అన్ఎక్స్పెక్టెడ్ కాదు అని? సి, నేను ఎవ్రీడే ఈ టైంలో ఈ పర్టికులర్ లొకేషన్లో ఇక్కడే ఉంటా అని నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. సో నువ్వు వాళ్ళనైనా అడుగుండాలి, నన్ను ఫాలో అయినా చేసుండాలి. అలా అనుకుంటున్నావా? ఓకే, నువ్వెవరితో వచ్చావు? మా మీ బావతో, రైట్? అయితే నువ్వు నన్ను ఖచ్చితంగా ఫాలో అయ్యా. సరే, ఎలా వచ్చారు? కార్. కదా, మినిమం 90 to 100 స్పీడ్ మెయింటైన్ చేసి ఉంటారు కదా. నా బైక్ సర్వీసింగ్లో ఉంది. ఎలా ఫాలో అవ్వగలను? వాట్సాప్ స్టేటస్? మనం ఇంకా నెంబర్సే ఎక్స్చేంజ్ చేసుకోలేదు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ? ఆఫ్టర్నూన్ నుంచి నా ఫోన్ డెడ్లో ఉంది. వాట్సాప్ కాదు, ఇన్స్టా కాదు అంటే అయితే అన్ఎక్స్పెక్టెడే. అయినా సరే నాకు ఒక డౌట్ ఉందబ్బా. ఏంటి? నేను ఈ పర్టికులర్ టీయే తాగుతా అని నీకెలా తెలుసు? ఐ నో యువర్ మైండ్. నేను నీ మైండ్ని రీడ్ చేయగలను. అచ్చా, ట్రై చేద్దామా? చలో, నీ రైట్ హ్యాండ్. నా కళ్ళలోకి మాత్రమే చూడు. బీటెక్ ఫినిష్ చేసేసి మోడలింగ్ చేద్దాం అనుకున్నా, బట్ మీ పేరెంట్స్కి ఇష్టం లేదని చెప్పి డ్రాప్ అయ్యావు. తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ చేసేసి మంచిగా జాబ్ చేద్దాం అనుకుంటున్నావు. నీ ఫేవరెట్ ఫుడ్ చికెన్ టిక్కా పిజ్జా. నీ ఫేవరెట్ సిటీ వైజాగ్. ఇదే వైజాగ్లో ఈ టీ షాప్. ఇదే టీ షాప్లో లెమన్ టీ ఈజ్ యువర్ ఫేవరెట్. నీ ఫేవరెట్ పర్సన్ పేరు సత్యవతి, మీ మమ్మీ. అండ్ నీ ఫ్యూచర్ ఫేవరెట్ పర్సన్ పేరు రోషన్ రెడ్డి. అండ్ దట్స్ మీ. చాలా? ఇంకేమైనా కావాలా? ఇప్పుడే ఒప్పుకుంటావా ఇది అన్ఎక్స్పెక్టెడ్ మీటే అని? హౌ డు యు నో? ఎలా తెలుసు నీకు ఇవన్నీ? రోషన్ రెడ్డి. నాకు ఇలాంటివన్నీ నార్మల్ విషయం. రే మచ్చా, కోచింగ్ సెంటర్ నుంచి మీను బయోడేటా ఫామ్ దుబ్బేశాను రా. ఇది బట్టి పట్టిసి తనకి యాజ్ ఇట్ ఈస్గా చెప్పే. సరే మావా. బీటెక్ ఫినిష్ చేసి మోడలింగ్లోకి వెళ్దాం అనుకున్నాం. బీటెక్ ఫినిష్ చేసి మోడలింగ్ చేద్దాం అనుకున్నాం. అలా కాదురా, చూడు. ఇంప్రెస్ అంటే గేర్లకి ఉంటుంది. మీను చూడగానే నువ్వు చాలా నచ్చావు. సేమ్ ఫీలింగ్ నీకు కూడా క్రియేట్ అయిందని నాకు తెలుసు. అండ్ నువ్వు ఇంప్రెస్ అయ్యావా లేదా అనేది కూడా నాకు అనవసరం. ఎందుకంటే నీ ఫీలింగ్స్ కూడా నాకు తెలుసు. అది నీ ఫేస్లోనే తెలుస్తుంది. మీను, టైం అవుతుంది, వెళ్దామా? వస్తున్నా. నెంబర్ ఇంప్రెస్డ్. మావా, మీను పడిపోయిందిరా. వచ్చాడండి విక్రమాదిత్య. ఆడేవాడు. వాడు నీలాగా ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తాడులే. మొత్తం ఫ్లాపే. కానీ ఇక్కడ హిట్ రా. అది ఆ అమ్మాయి లుక్స్లోనే అర్థమైపోయింది. అమ్మాయి లుక్స్ ఇచ్చేది అబ్బాయిలు అర్థం చేసుకోవడానికే, కానీ ఆ లుక్స్ లో వేరే అర్థం ఉంటది. దాన్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదురా. అర్థం కాలేదురా కదా, అమ్మాయి లుక్స్ కూడా అంతే. నువ్వెన్నన్నా సరే ఆ అమ్మాయి నాకు తెగ నచ్చింది మావా. నాకు కూడా. మీను కాదు మామా, తన పక్కన లడ్డూలా ఉంటదే. అదే కదా,
మళ్ళీ మీనుని రీప్లేస్ చేయాలంటే ఇంకో అమ్మాయి కత్తిలా ఉండాలిరా. అలా అయితే కానీ మీనుని రీప్లేస్ చేయలేదు రే. రే నేను ఉంది కారా, మళ్ళీ ఇంకొక అమ్మయ్యా? దేవుడు మనకి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ కన్నుతో ఒక అమ్మాయిని, ఈ కన్నుతో ఒక అమ్మాయిని చూడమని. అవునా సార్? నేను ఇంకా మనుషులు గుడ్డోలు అవ్వకూడదని ఇచ్చాను అనుకుంటున్నాను. నీకు మన ఊరే కరెక్టరా? ముందు ఆ ఫోన్ ఎత్తు. గోలా ఎవరే అమ్మ మీను ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఈ అమ్మ ఇది వెళ్ళిపోయిందిరా, మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏంటి నిన్నొక్కరోజు మాట్లాడేసరికి బోర్ కొట్టేశానా? అంటే ఇప్పుడు ఏంటి మీను, నాకు నీకన్నా అందమైన అమ్మాయి కనిపించింది, తను చూస్తూ నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటున్నావా? అదేగా జరిగింది. రే, నేను అలా అన్నానా? మరి నేను అలా చేస్తానా? చెయ్యలే. నీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటా మీను? ఇక రోడ్డుపై నీలాగా ఒక చిన్నపిల్ల క్యూట్గా కనిపిస్తే తను చూస్తూ ఉండిపోయా. అవునా? ఈలోగా నువ్వు కాల్ చేసావు. ఇంతకీ నువ్వు క్లాస్కి రావట్లేదా? ఈరోజు ఇంట్రెస్ట్ లేదు రోషన్. నువ్వు వెళ్తున్నావా? చిచ్చి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకెలా ఉంటది? సరే వెళ్ళోగా. వెళ్ళినా నీ గురించి ఆలోచిస్తా. అదేదో ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటే డిస్టర్బెన్సే ఉండదు కదా. సరే, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు మీను. ఫోన్లో కాదు, పక్క నుండి పర్సనల్గా చెప్పాలి. హలో, ఉన్నావా? ఆ, ఉన్నా ఉన్నా ఉన్నా. నేను ఆల్రెడీ రెడీ అయిపోయా. ఎక్కడ రావాలి చెప్పు. అయ్యో సారీ మీను, లేట్ అయింది. ఇట్స్ ఓకే. లుక్స్ ఏంటి కొంచెం తేడాగా ఉన్నాయి. సరే ఏంటి చెప్పి రమ్మన్నావు? అదా, ఎవడరా అది? డ్రెస్ చాలా బాగుంది మీను. థ్యాంక్ యూ. అది సరే కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందా రోషన్ నీకు? లేదు. ఎందుకు? ఊరికే. ఎస్. ఇది అడగడానికని పిలిచావు? కాదు, ఇంకోటి కూడా ఉంది. ఏంటది? అమ్మాయిలకి సైట్ కొడతావా నువ్వు? ఎందుకు కొట్టను? హా? ఎంతమంది కొట్టావు? నీతో కలిపి ఒక్కరు. అయితే నేనే ఫస్టా? అవును. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి కూడా రాలేదా నీ లైఫ్లోకి? నేను చదివింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కాదు, బల్లులు తిరిగే స్కూల్లో. ఎక్కడ చూసినా బల్లులు తప్ప ఒక్క అమ్మాయి కూడా ఉండేది కాదు. వైజాగ్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు మీను. అంత నచ్చిందా? అంత నచ్చావు. నేను చెప్తుంటే వింటున్నావు కానీ అసలు నువ్వెందుకు పిలిచావు మాత్రం చెప్పట్లేదు. అది వీడేం మాట్లాడినా నీ గురించి మాత్రం కాదు, సరేనా? రే చెప్పేశావా? ఏంట్రా చెప్పేది? వీళ్ళు చెప్పేస్తా అన్నావుగా. ఎవరికి? మీనుకి. తనకి చెప్పాలనే ఉందిరా, కానీ ఓపెన్ అవ్వట్లేదు. సరే సరే, ఓపెన్ అయ్యేటట్టు చూసుకో, ఓకేనా? నా గురించి కాదన్నా? అవును, నీ గురించి కాదు. నన్ను ఇక్కడికి ఎవరైతే పిలిచి ప్రపోజ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ గురించి. ఏయ్, చంపేస్తా. చంపేసుకోండి. నిజం చెప్పాలంటే చూడగానే నచ్చేసావు రోషన్. ఎప్పటి నుంచో
చెప్పాలి అనుకుంటున్నా కానీ అమ్మాయిని కదా ఆలోచిస్తున్నాను. ఏంటది? ఐ ఐ లవ్ యూ టు మీను. నువ్వు ఈ విషయం చెప్తావని నాకు ముందే తెలుసు. ఎలా? రోషన్ రెడ్డి, నాకు నీ మనసును చదివే కెపాసిటీ ఉంది తెలుసా? హా డాడీ, ఇక్కడే ఉన్నా బీచ్ దగ్గర. వస్తున్నా, ప్రియాతోనే ఉన్నా. వచ్చేస్తున్నా. సరే, నాకు అర్థమైందిలే, దా డ్రాప్ చేస్తా. వద్దు, ప్రియ పక్కనే ఉంది, తనతో వెళ్తాను. సరే. ఆహా, ఏం ఫీల్ ఉంది బాసు కదా, కానీ ఇప్పుడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఏంటది? చూ ఎవరు బాసు ఆ అమ్మాయి? దెయ్యంలా ఉంది. I love you, Roshan. I love you, Roshan. ఈ అమ్మాయి నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసిన అమ్మాయిలాగా ఉంది. అవును. తనెందుకు ప్రపోజ్ చేసింది బాసు? అసలు కదా ఇప్పుడే మొదలైంది. ఈ కొత్త పెట్టావర్రా? అదేరా, నిన్న మార్నింగ్ మనం క్లాస్కి వెళ్తున్నప్పుడు చూసాం కదా, ఆ పెట్ట మార్నింగ్ అసలు తనెందుకు ప్రపోజ్ చేసింది బాసు? ఆ టైంలో నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మరి ఏం చేసావు? ఇప్పుడు ఏం చేయాలరా? మార్నింగ్ దూరం నుంచి చూస్తే అంత అనిపించలేదు కానీ దగ్గర నుండి ఎలా ఉంది? కత్తిలా ఉంటుంది మా. ఆహా లాప్సి, ఆన్సర్ చెప్పు. మీను అంటే నీకు ఇష్టం, ఐ లవ్ యూ టు మీను. కానీ నువ్వంటే ఈ అమ్మాయికి ఇష్టం. I love you, Roshan. అసలు నువ్వంటే ఎందుకు ఇష్టం? అది 2022. బాబు చాలా లాంగ్ టైం పట్టేద్దేమో. ఇప్పుడు పెద్ద పీకే పనులు ఉన్నాయి మరి. కుక్కర్ 3 రోజులు వచ్చే టైం అయింది, వెళ్ళి ఆపాలి. అదే కుక్కర్తో ముఖం పగల. బాసు మీ కుక్కర్ గోళ్ళ పక్కన పెట్టి ఆ పిల్ల బాధ చెప్పవా కొద్దిగా? అది 2022 అంట. ఇన్స్టాలో మీ వీడియో ఒకటి చూసా. హే, ఏ వీడియో? రీల్ అండి. ఓ, అలా అయితే ఓకే. ఫోటో చూసి ఫ్లాట్ అయిపోయా, వీడియో చూసి ఫ్యాన్ అయిపోయా, బయో చూసి ఇంక ఫిక్స్ అయిపోయా. ఏమని? చేసుకుంటే నీతోనే అని. ఏంట్రది? పెళ్ళండి. జస్ట్ ఇన్స్టాలో చూసి లవ్ చేయడం, పోస్టులు చూసి పెళ్లి చేసుకుందాం అనుకోవడం ఏంటండి? మినిమం సెన్స్ లేకపోతే కానీ. ఏంటో ఈ జనరేషన్ అమ్మాయిలు ఇలా అందాం అనుకున్నాను రా, కానీ అమ్మాయి కత్తిలా ఉంది, ఎందుకులే మనకి డైలాగులు అనుకుని అనలేదు. అంతేనా? నువ్వు సూపర్ మావా, అంతే. ఇన్స్టాలో చూసి ప్రపోజ్ చేయడం ఏంటి, బయో చూసి పెళ్లి చేసుకుందాం అనుకోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయ్యో, నేను అలా ఏం అనుకోవట్లేదు శృతి. శృతినా? నా పేరు నీకెలా తెలుసు? అందమైన అమ్మాయి మైండ్ని రీడ్ చేయడం, హార్ట్ని తెలుసుకోవడం, పేర్లు కనుక్కోవడం, ఇవన్నీ నాకు జున్నుతో పెట్టిన విద్య. అది వెన్నతో పెట్టిన విద్య కదా. అందరికీ అయితే వెన్నతో పెట్టిన విద్య, శృతికి అయితే జున్నుతో పెట్టిన విద్య. పులియార్ రాజో బాసు నువ్వు. బాబు రాజా, ఇంతకు పేరు అలా చెప్పావురా? ఆ అమ్మాయి హ్యాండ్ పెయిన్ టాటూ వేసుకుందా. అంత తెంగరదేంట్రా? అంత లేదు గురు, చాలా తెలివైంది. చూడు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? లేదు. మరి ఇప్పటి వరకు మాట్లాడిన అమ్మాయి ఎవరు? అమ్మని అమ్మ చూసిందా? వినేహ మొత్తం. తను 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 మా చెల్లి. ఓ చెల్లా. యాక్చువల్లీ నేను చాలా దూరం నుంచి చూసా, సరిగా కనిపించలేదు. సర్లే, సిస్టర్ అన్నాగా ఇంకా నో టెన్షన్.
అన్నీ అడిగాను కానీ మెయిన్ థింగ్ ఒకటి అడగలేదు. ఏంటి శృతి? నేను నీకు ఓకే కదా? అది ఇక్కడ తొక్కడ్డిందనమాట. ఏం చెప్పాలరా? నో చెప్పడానికి నోరు రావట్లేదు, ఎస్ చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. మీను, శృతి, రోషన్. చిక్కత్. మీను, రోషన్, శృతి. ఎస్. ఏమైంది మావా? మనకిష్టమైన దేవుడు ఎవర్రా? ఆ 7 కొండలు స్వామి కదా. ఆ. ఎంతమంది పిల్లలు? 2. మరి మన బాస్ మాటలు నడకపోతే బాస్ ఫీల్ అవడా? అమ్మో, ఫీల్ అయిపోయి 2లో ఒక్కను కూడా లేకుండా చేస్తాడు బాబు. అందుకే మీను ఏమో పద్మావతి, శృతి ఏమో భూదేవి. మరి నేను? నువ్వు ఇంకేమవుతావరా? ది గ్రేట్ వెంకటేశ్వర స్వామి. నాకు ఓకే. అరే ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఏమైందే? డ్రంక్ అండ్ మంకీలో కలుద్దామని చెప్పా కదా నీకు ఈరోజు. అవును కదా, మర్చిపోయానే. ఏంటి కామెడీయా? కాదు, లవ్. ఎవరంటే? నువ్వంటే. అందుకేనా ఇంత లేట్గా వచ్చావు? ఒసే, పడక ముందు వరకే అబ్బాయిలు, పడిన తర్వాత మీ అమ్మాయిలే మా అబ్బాయిల చుట్టూ తిరగాలి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అమ్మా. తెలుసు, అయినా సరే మా అమ్మాయిలను ఒప్పుకో. అబ్బా, వేరే వాళ్ళ యూనివర్స్ ఏమో తెలియదు కానీ నా యూనివర్స్ మాత్రం మీనుయే, ఇంకెవ్వరూ లేరు. అమ్మా, ఇది ఫోన్ చేస్తుందిట్రా. ఏమైందిరా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దొరికిపోతానేమోని. ఏంటి? అదే, నీ మీద నాకు ఇంత లవ్ ఉందా అని నీకెక్కడ దొరికిపోతానేమోని భయపడుతున్నా. దొరికిపో, తప్పేముంది. కొన్ని దొరకపోవడం మంచిదిలే. ఏంటో నువ్వు. సర్లే, ఆర్డర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఈ అమ్మాయి ఇదెందుకు ఫోన్ చేస్తున్నారా? చెప్పండి మేడం. హలో. హలో. అమ్మో, శృతి. ఎక్కడున్నా రోషన్? అమ్మో, ఇదెందుకు అడుగుతుంది? నేనా చిన్న పని నుండి బయటకు వచ్చా. ఏ? సరే, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఇది డ్రంక్ అండ్ మంకీ అని కాంప్లెక్స్ దగ్గర ఉన్నా. అవునా? నేను అక్కడే ఉన్నానే. అమ్మాయి వెనక్కి వచ్చిందో ఏదో కవర్ చేయాలరా. నేను డ్రంక్ అండ్ మంకీలో లేను, డ్రంక్ అండ్ మంకీ పక్కనే ఒకటి ఉంటే అక్కడ ఉన్నా. అవునా? సర్లే, అక్కడ వర్క్ అయిపోయాక ఇక్కడికి వచ్చేసే, నేను వెయిట్ చేస్తూ ఉంటా. హలో హలో హలో. 10 minutesలో మీ ఆర్డర్ వస్తుంది. యా, ఓకే. ఏమైందమ్మా? అమ్మా, అమ్మ ఐడియా ఇచ్చిందిరా. నేను మా అమ్మ గుర్తొస్తుంది. నేను అయ్యో అవునా? మరి కాల్ చేసి మాట్లాడు. అది కాల్ చేస్తే పోదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పోద్ది. ఏంటి? అదే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను కూడా ఫ్రీగా ఫ్లాట్కి వెళ్ళి మా ప్రియమైన అమ్మతో మాట్లాడదామని. ఎప్పుడూ లేనిది ఏంటి సడన్ ప్రేమ? దీనికి ఏదో ఇద్దాం ఉండు, మన మ్యాటర్ చెప్దామని. సచ్ క్యూటీరా నువ్వు. ఆల్వేస్ లే. సరే, నేను వెళ్తా, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. అమ్మతో మాట్లాడి ఏమైందో చెప్పు, సరేనా? నా బంగారమే నువ్వు. పార్ట్ 1 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2. ఇలా ఎలా వచ్చావు? అది పక్కన పెట్టలే గాని, నా కోసమే వెయిట్ చేస్తున్నా నా శృతికి. శృతికి ఐ లవ్ యూ. సరే చెప్పు, ఎందుకు రమ్మన్నావు? అది కాదు రోషన్, నిన్న అలా వచ్చి ప్రపోజ్ చేశా కదా, నీకేమైనా తప్పుగా అనిపించిందా? చిచ్చి, ఏం మాట్లాడుతున్నావు? ఇంత అందంగా ఉంటావు, నువ్వు వచ్చి ప్రపోజ్ చేస్తే ఎవరైనా తప్పుగా ఫీల్ అవుతారా? అది కాదు, నా పర్సనల్ థింగ్ ఒకటి నీకు చెప్పాలబ్బా. కొంపతీస్ బెస్టీ ఉన్నాడా ఏంటి? చిచి కాదు. అలా అయితే ఓకేలే. మా డాడీకి ఒక అన్నయ్య ఉన్నారు. మావా,
ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల 3 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాట్లాడుకోవడం మానేసాం. నాకు మా పెద్దనాన్న వాళ్ళకి అంత బాండింగ్ లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే 3 years మాట్లాడుకోనందుకు నేను ఏడ్చేసేదాన్ని. కానీ మా పెద్దనాన్న వాళ్ళకి ఒక కూతురుంది, నాకు అక్క అవుతుంది. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. తనతో మాట్లాడినందుకే ఏదోలా ఉంది. ఇదిగో ఇప్పుడు నీ గురించి చెప్పి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి మరి. ఒక్క నిమిషం మా అక్క ఫోటో చూపిస్తా. మ్మ్. హా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం మావా, ఆ ఫోటోలో ఉన్నది మీనురా. హాయ్, ఐ లవ్ యూ టు మీ. మీనునా? అంటే కోచింగ్ సెంటర్ అమ్మాయి ఇలా అక్క? బాబోయ్, ఇదెక్కడ ట్విస్ట్ బాసు? బీపీ 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 వచ్చేస్తుందిరా. పీపీ అంట వెంట్రా ఏపీ, అసలు ఇదంతా జరిగింది నీ వల్ల. నా వల్ల అంటావేంట్రా? మరి ఎందుకు ఏడుకొండ స్వామి వెంకటేశ్వర స్వామి దేవుడితో మనల్ని కంపేర్ చేసావు? అక్కడ పద్మావతి భూదేవి ఇద్దరు వేరే వేరే ఫ్యామిలీస్ రా. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటే ఫ్యామిలీ, నాకెలా తెలుసు? తెలియనప్పుడు ఉచిత సలహాలు ఇవ్వకూడదు. సలహాలు ఇచ్చినప్పుడు ఉచితంగా తీసుకోకూడదు. నోరు మీ బే. అప్పటికే అనుకున్నా ఆ ఏడుకొండల వాడితో కంపేర్ చేసినప్పుడు మనకు గోవిందరామ ఎట్టేస్తారని. మొదట ఫోన్ చేస్తుందిరా. రే తప్పురా, అలా అనకూడదు. సారీ గా, లిఫ్ట్ చేయి. భయం ఉందిరా బాబు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనే ట్విస్ట్ మనకు మాత్రమే రివీల్ అయింది. వాళ్ళిద్దరికి నువ్వే బాయ్ ఫ్రెండ్ అనే ట్విస్ట్ ఇంకా వాళ్ళకి రివీల్ అవ్వలేదు. అవును కదా. మీను, ఎందుకు నన్ను కేఫ్ నుంచి వెళ్ళిపోమన్నావు? ఎక్కడ మా చెల్లికి దొరికిపోతామనే కదా. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం రోషన్. సింక్ లేకుండా మాట్లాడుతుంది ఎట్రా? ఏంటి అర్థం కాలేదా? ఆహా కాలే. మనం కూర్చున్న బ్యాక్ టేబుల్లోనే మా చెల్లి కూర్చుంది. అది నేను కూడా చూసుకోలేదు. బయటికి వెళ్ళి చూస్తే తన స్కూటీ ఉంది. అప్పుడే అర్థమైంది తను కూడా అక్కడే ఉందని చెప్పేసి. ఓహో, నీకు చెల్లి కూడా ఉందా? అబ్బా, హా ఉంది, కానీ ఓన్ కాదు, బాబాయ్ వాళ్ళ కూతురు. అవునా? హా, మా డాడీకి ఒక తమ్ముడు ఉన్నారు రోషన్. ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల 3 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాట్లాడుకోవడం మానేసాం. సేమ్ సొల్లు. కానీ మా బాబాయ్కి ఒక కూతురుంది, తనతో మాట్లాడట్లేదని ఏదోలా ఉంది. ఇదిగో ఇప్పుడు నీ గురించి చెప్పి మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నా. మరి వద్దు వద్దు వద్దు. ఎందుకొద్దు? వద్దు అని ఎందుకు వద్దనని నాకు తెలీదు, కానీ వద్దు. నో, నువ్వు ఈ విషయంలో ఎన్ని చెప్పినా నేను విన్ను. ఇంతకీ ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పాను. మార్నింగ్ 10 o'clockకి రెడీగా ఉండు, నీకు ఒక సర్ప్రైజ్. హలో హలో హలో, అయిపోయింది. అంత నివ్వలేరా? నాకేం తెలియదు బాబోయ్. రెడీయా? రెడీ. మరి రా. వస్తా గానీ వచ్చే ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పచ్చుగా. కోచింగ్ సెంటర్ చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుద్ది రోషన్? అంటే నువ్వు చెప్తే నాకు అవుట్ అవుద్ది. ఏ ఏంటది? టెన్షన్. అదా, ఏం లేదు. నీకు నాకు మా చెల్లిని ఇంట్రొడ్యూస్ చేద్దామనేసి. షాక్ అయ్యావు కదా? మరి అవ్వడా ఏంటి? షేక్ అయ్యా. దొంగ, నాకు తెలుసు, అందుకే ఫాస్ట్గా వచ్చాయి. రే జగదీష్, రే మామా, ఈ సిస్టర్స్ ఎక్కడ ఉన్నారా? అది నాకు తెలుసు, అందుకే నిన్ను అక్కడ పంపించాను. ప్లాన్ గుర్తుందిగా, చెప్పించేయి. సరే మామా. అరే నువ్వు ముందు డిటెక్టివ్లో మాట్లాడడం ఆపరా. ఓకే మామా, ఓవర్. ఏ పనులు కనిపించట్లేదే, ఎలా వెళ్ళాలి? నువ్వు అక్కడికి వెళ్ళి మొహం పెడతావని నాకు తెలుసు. శృతికి కోయిల్ సౌండ్స్ అంటే చాలా ఇష్టం.
సో నువ్వు అక్కడికి వెళ్ళి కోయిల్లాగా అరాలి. ఇసరు వస్తుంది. ఓ, కోయిలా అక్క, ఒక ఫోటో తీసుకొని వస్తానక్క. సరే వెళ్ళు. ఓకే. వెళ్ళిపోయింది. అమ్మని అమ్మ, ఎవరు చూడలేదు కదా, సర్లే. నువ్వు నేనే రోషన్ ఫ్రెండ్ని. హా, చూసా నిన్ను క్లాస్లో ఒకసారి. హో, మీరు నన్ను కూడా చూస్తారా? ఏయ్, ఆ విధంగా కాదు. ఆ లుక్స్ అన్నీ రోషన్కే. అవును, ఇంతకీ రోషన్ ఏడి? రోషన్కి హా, రోషన్కి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. హా? ఎందుకు? నీ గురించి వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మేమో నీకోసం నిరాహార దీక్ష చేయమని చెప్పింది. ఎందుకు? నేను నైట్ అంతా నీకోసం నిరాహార దీక్ష చేశాడు. దానివల్ల కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయాయి. ఇదంతా నీకు తెలిస్తే ఎక్కడ ఏడుస్తావని నాతో చెప్పించాడు. అందుకే ఇప్పుడు రాలేకపోయాడు. నిరాహార దీక్ష చేస్తే పెళ్ళి ఎందుకు అవుతుంది? కళ్ళు ఎందుకు రెడ్గా అయ్యాయి? లాజిక్ మిస్ అయ్యవరా, ఎదురు కవర్చి. వాడు నీకోసం అక్కడ ఎన్ని పూజలు చేస్తుంటే నువ్వు అన్ని లాజిక్లు ఎత్తుతావని అస్సలు అనుకోవడం నేను. అది సూపర్ రా, ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అయ్యో, ఇంత చేశారా నా గురించి? సరే, రెస్ట్ తీసుకోమను. మళ్ళీ ఎప్పుడైనా మా సిస్టర్ని పరిచయం చేస్తాలే. అమ్మయ్యా, ఇప్పుడు మీరు అనిపించుకున్నా. రోషన్ జాగ్రత్త, నేను కాల్ చేస్తా అని చెప్పు. సరే అక్క, కోయిల వెళ్ళిపోయిందక్క. వస్తున్నట్టుంది. సరే నేను వెళ్తా ఇంకా. అమ్మయ్య, ప్లాన్ సక్సెస్ రా. అద్దరు కొట్టావరా. అక్క, ఫోటో రాలేదక్క. ఇంతకు మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా? ఒక్క నిమిషం. మా వాడిని తీసుకొచ్చిన బాగున్నావు. మీను ఫోన్ చేస్తుంది. మీను, నీకేమైనా పిచ్చారా? ఎంత నేనంటే ఇష్టం ఉంటే మాత్రం అలా తినకుండా పడుకోకుండా ఎందుకు ఇలా చేసావు? నీకేమైనా అయితే తీసుకోలేను రోషన్. నేను మా సిస్టర్కి నేను ఏదో ఒకటి చెప్తాలే. నువ్వు మాత్రం బయటికి రాకు, ఇంట్లోనే రెస్ట్ తీసుకో, సరేనా? సరే మావా. ఏంట్రా మీను ఏడుస్తుంది నా కోసం? అబద్ధం చెప్పి తప్పు చేసావా? అలా ఏం లేదురా, ఇందులో అబద్ధం ఏముంది? తన ఇష్టంతోనే కదా ఇలా చేసావు. తనకి దొరికిపోతే ఎక్కడ దూరం అవుతావానే కదా. ఎందుకో లోపలేదోలా ఉందరా. లైట్ మామా. మావా, మీను శృతి వీళ్ళిద్దరికి బాయ్ ఫ్రెండ్ నేనే వాళ్ళు చెప్పేసుకుంటే. అమ్మో, అది కరెక్టేరా. అందుకే నేను ఒక ప్లాన్ వేసా. ఏంటది? చూడు. ఏమైంది, రమ్మన్నావు? అంటే మన రిలేషన్షిప్ గురించి మీ డాడీకి, మీ మమ్మీకి, మెయిన్లీ మీ చెల్లికి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? చెప్తే ఏమైంది? ఊడియమ్మా, ఇద్దరికి సేమ్ సొల్లా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? నాతో మాట్లాడుతున్నావు? అది కాదు, లైఫ్లో ఏం చేస్తున్నానని. సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో చేస్తున్నావు కదా, మంచిగా జాబ్ వస్తే ఎంత శాలరీ వస్తుంది? మినిమం 80 to 1 lakh కదా. ఇప్పుడు నా అకౌంట్లో ఎంత ఉన్నాయి తెలుసా? చెప్పొద్దులే, అర్థమైంది. అందుకే ఇప్పుడు నువ్వు నా గురించి మీ ఇంట్లో కానీ మీ చెల్లికి కానీ చెప్పావనుకో, ఏం నీ బాయ్ ఫ్రెండ్ ఇంత పూరా అని అంటారు.
అదే నాకు జాబ్ వచ్చాక మీ ఇంట్లో కానీ మీ అక్కకి కానీ చెప్పావనుకో ఎన్ని బాయ్ ఫ్రెండ్ ఇంత రిచ్చా అని అంటారు. అండ్ మెయిన్లీ నా వల్ల నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళ ముందు చీప్ అవ్వడం నాకు నచ్చదు బంగారం. నా గురించి నువ్వు ఇంత ఆలోచిస్తావని అనుకోలేదురా. అందుకే నువ్వు ఎప్పుడంటే అప్పుడే చెప్తా. నువ్వెప్పుడంటే అప్పుడే చెప్తాం. సచ్ ఎ క్యూటీరా నువ్వు. 2 ఆడపిల్లలు గుడ్డువైతే ఒక మగలక ఎత్తెత్తి చూపించిందంట. ఏంట్రా బుర్ర ఉన్న తెలివి. అది బుర్రా భగవద్గీతారా, తిప్పుతుంటే స్లోగా వచ్చినట్టు నీ బుర్రలో తెలిసేట్లు వస్తూనే ఉన్నాయి. జాగ్రత్త రోయ్, తెలివితేటలు మరి ఎక్కువైపోయినా తేడాలు వచ్చేది. ఆ, ఏమనైతే నువ్వు ఉన్నా కదా మామ చూసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరు డైరెక్ట్గా వెళ్ళి మీలో మీరు చెప్పుకోనన్నా చెప్పుకోర్రా, అలా సెట్ చేసాం. నీ ఐడియాకి, నీ కాన్సెప్ట్కి టేకే బావ్. అలా ఏదో చెప్పి మేనేజ్ చేసా కానీ కానీ హే మీకిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారేంటి? నేను ఒక్కదాన్ని సరిపోనురా నీకు? దాంతో పాటు నేను కావాలా? మా ఇద్దరి జీవితాలతో ఆడుకున్నావు కదరా. బాబోయ్, ఒరే బావా, వీళ్ళిద్దరు కలిసి వచ్చారేంటి? వెయిట్ చేయి చెప్తా. హే మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారేంటి? నేను ఒక్కదాన్ని సరిపోనురా నీకు? దాంతో పాటు నేను కావాలా? మా ఇద్దరి జీవితాలతో ఆడుకున్నావు కదరా. బాబోయ్, ఒరే బావా. ఒరే బావా వచ్చిందిరా వచ్చిందిరా. ఏమొచ్చిందిరా? మీను శృతి బయటే ఉన్నారా? అవునా? నైట్ తాకంటే ఎక్కించినట్టుందిరా నీకు. ఒరే బావ నిజంరా, తలుపు తీగ ఎదురు ఎక్కడ ఉన్నారా? ఓ 2 డేస్లో నా బర్త్డే. చేసిన పనే ఉండదు కానీ మైండ్కి మతిమరపు ఒకటి. ఓ చెప్పు కోచింగ్ సెంటర్. ఏయ్ షటప్. ఆపేసానులే చెప్పు. 2 డేస్లో నీ బర్త్డే గుర్తుందా? ఇప్పుడే క్యాలెండర్ చూసి గుర్తు తెచ్చుకున్నా. అయినా నా బర్త్డే నాకే సరిగ్గా గుర్తులేదు, నీకెలా గుర్తుందా? గర్ల్ ఫ్రెండ్ అమ్మా, మినిమం ఈ మాత్రం రీసెర్చ్ అయినా. సో స్వీట్. ఆ రోజు నేను మీ ఫ్లాట్కి వస్తాను, నీకోసం కుక్ చేస్తాను, తినిపిస్తాను, మంచి డ్రెస్ కొంటాను, గిఫ్ట్ కూడా ఇస్తాను. నువ్వు వచ్చే టైం చెప్పు, నేను జగదీష్ గారిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అప్పుడు నేను నిన్ను చంపేస్తాను. నేను ఇలా మాట్లాడుతుంటేనే నా బర్త్డే వచ్చేస్తుందేమో కదా, అందుకే బయట ఉన్నా. డోర్ ఓపెన్ చేయి. హ్యాపీ బర్త్డే. తెలుసు. ఛీ వేస్ట్ ఫెలో. దీనికి సరిగ్గా ఆన్సర్ చెప్పవా నువ్వు? అందరిలో ఆన్సర్ చెప్తే రోషన్ ఎందుకు అవుతా? అదే కరెక్టేలే. బాబు, మీ రొమాన్స్ అయిపోతే వంట మొదలెడదాంరా, ఆకలిస్తుంది.
దిస్ ఇస్ ఫర్ యూ, ట్రై చేయి. చింపేశావురా. ఇన్ ఇయర్స్ ఆఫ్ నా లైఫ్లో దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ. సచ్ ఎ క్యూటీరా నువ్వు. రోషన్, వాష్రూమ్. వాష్రూమ్ అలా. ఓకే. మీను చాలా మంచి అమ్మాయి కదరా. అవును మామ. శృతి. హాయ్, శృతియా? శృతినే. ఎందుకు వచ్చావు? హ్యాపీ బర్త్డే. ఎందుకంత షాక్ అవుతున్నారు? నా బర్త్డే నీకెలా తెలుసు? గర్ల్ ఫ్రెండ్ అమ్మా, మినిమం ఈ మాత్రం రీసెర్చేనా? అయిపోయింది, బతికి అయిపోయింది. సరే పక్కకి జరగండి, నేను లోపలికి వెళ్ళాలి. ఆగు. ఎక్కడికి? కిచెన్లోకి. ఎందుకు? కుక్ చేయడానికి. మేము ఆల్రెడీ తినేసాం. అదిగో ఆడే ప్రూఫ్. తినేసారా? నేను నీకోసం ఈరోజు కుక్ చేద్దాం అనుకున్నా. నాకు చెప్పకుండా ఎందుకు తిన్నా? నువ్వు వస్తావని మాకు తెలియదు కదా. అయినా మా ప్లేట్ నీకెలా తెలుసు? గర్ల్ ఫ్రెండ్ బాబు, మినిమం ఏమాత్రం రీసెర్చ్ చేయనా? సరే బాల్కనీలోకి వెళ్దాం. వద్దు. టెర్రస్? వద్దు. బెడ్రూమ్? వద్దా. వద్దు. పోనీ వాష్రూమ్? వాష్రూమ్ దానికైతే వెళ్ళే. వాష్రూమా దానికైతే అసలు వద్దు. పెట్టా. అక్కడ కూడా వద్దా? ఎక్కడికి వెళ్ళొద్దంటున్నావు? అసలు ఎవరున్నారు లోపల? ఎవరుంటారు? ఎవరు ఉండరు. మరి ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? అంటే వాడు ఇందాక వాష్రూమ్కి వెళ్ళాడు, కంపు, అందుకే. వెళ్ళి చూస్తా. అక్క? శృతి, నువ్వేం శృతి ఇక్కడ? అసలు నువ్వెందుకున్నావు అక్క ఇక్కడ? రోషన్ నా బాయ్. అయితే నువ్వు ఇప్పుడంటే అప్పుడే చెప్తావు, ఓకేనా? ఏం లేదు శృతి, రోషన్ నేను ఒకే కోచింగ్ సెంటర్లో కోర్స్ చేస్తున్నాం. దారిలో వెళ్తుంటే కనిపించాడు, సో అలానే ఊరికే వచ్చా. అమ్మయ్యా. అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రోషన్ నా బాయ్. నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. సచ్ క్యూటీరా నువ్వు. ఒరే బావా, ఎల్లపోతే దోలు తీరిపోయినట్టుంది. ఎంట్రేద్దాం పదా. పదా. అంటే అది జగదీష్ రెండు ఫ్రెండ్స్ అక్క. అవునా? సరే థ్యాంక్ యూ రోషన్, నేను ఇంక వెళ్తాను. నువ్వు కూడా ఫాస్ట్గా ఇంటికి వచ్చా శృతి. సరే అక్క. కింద వరకు వెళ్ళేసి వస్తా. మీను ఆగు. శృతి ఏం చేస్తుంది ఇక్కడ? జగదీష్ తీసుకొచ్చాడు, ఏవో బుక్స్ ఏవో కావాలంట. ఓ చెప్పాను కదా మా సిస్టర్ అని, తనే మా చెల్లి. అవునా? ఆ రోజు కలవాల్సింది, బట్ ఈ రోజు కలిసాం. బాగుందా? హచ్చి ఆపు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు అందంగా కనిపించరు. అవును, నేనంటే నీకు అంత ఇష్టమా బంగారం? నా మాటకు అంత వాల్యూ ఇస్తావా? నువ్వేం చెప్తే నాకు అదే.
కాదు, నిజంగానే తను జగదీష్ ఫ్రెండ్సా? అవును. లేదా నాకు తెలియకుండా మా చెల్లిని కూడా సెట్ చేసుకున్నావా? అమ్మో, జోక్ చేసాలే అబ్బా, నీ గురించి నాకు తెలీదా ఏంటి? సరే నేను వెళ్తా, బాయ్. అమ్మా, తను మీ అక్కనా? అవును. అమ్మో, వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్గా మొన్నే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, ఆ, కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రాలేదు, అందుకే మరి నిన్ను కూడా పిలవలేదు. ఆ? ఇంతకు మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా? ఏంటో, నా బాయ్ ఫ్రెండ్ని పిలవకపోవడం మంచిదైంది, లేదంటే మా అక్క బాయ్ ఫ్రెండ్ రానందుకు మా వాడు ఒక్కడే అయిపోయాడు. ఆ? మచ్చా, ఆ మ్యాటరా? అది మచ్చా. చూసావా నీ మాటకి నేను ఎంత వాల్యూ ఇచ్చానో? మన గురించి మా అక్కకు చెప్పలేదు. నేనంటే నీకంత ఇష్టమా? నువ్వేదంటే నాకు అదే. నా బంగారమే నువ్వు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. నాకు కూడా. ఎలానో నువ్వు మా అక్క ఫ్రెండ్స్ కాబట్టి మన మ్యాటర్ చెప్పడానికి, ఇంట్లో ఒప్పించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. హ్మ్? అయిపోయింది, చెక్కేత్తరు. ఇది మళ్ళీ పెట్టిందిరా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రోషను. థ్యాంక్ యూ. నా క్యూటీరా నువ్వు. సరే నేను వెళ్తా, బాయ్ జగదీష్. బాయ్. బై ద వే, నైస్ షర్ట్, సేమ్ మా అక్క టేస్ట్ లానే ఉంది. దీనికి తెలిసిపోయిందా? రే బావా, ఇద్దరు చాలా మంచి అమ్మాయిలరా. తప్పు చేస్తున్నామేమనిపిస్తుంది. నేనంటే ప్రాణం రా వాళ్ళిద్దరికి. నిజం తెలిస్తే తట్టుకోలేరు. జరిగిందంతా చెప్పేద్దామా? పిచ్చారా నీకు? మావా, ఈ రోజుల్లో ఏ అమ్మాయిరా లవ్ ట్రాక్ నుంచి పెళ్లి ట్రాక్ దాకా వెళ్తున్నారు? వేల మీద వేల మీద లెక్క పెట్టచ్చరా. సో వాళ్ళిద్దరు ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ఫిక్స్ అవుతుంది. కానీ సరేనా? నువ్వేదంటే నాకు అదే. నా బంగారమే నువ్వు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. నాకు కూడా. అచ్చి ఆపు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు అందంగా కనిపించరు. అక్క, రోషన్ మంచోడు కదే. చాలా. అయినా వాడి గురించి నీకెందుకు? అమ్మో, డౌట్ వచ్చినట్టుంది. ఈరోజు అలా అనిపించింది అక్క. వాడిని చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుందిలే. ఒక ఫన్, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక రొమాన్స్, ఒక డ్రామా, ఎన్ని ఎమోషన్సా! భలే ఉంది బాసు. తర్వాత అలా కొన్ని మంత్స్ బాగానే ఉంది బస్సు. తర్వాత ఎట్టకేలకు కోర్సులో జాయిన్ అయ్యే ఫేజ్ నుంచి ఇప్పుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళే ఫేజ్ వరకు వచ్చా. ఆ 7 కొండల స్వామి దయ వల్ల ఇది సెట్ అయిపోతే నా లైఫ్ సెట్ రా బాబు. ఓ మమ్మీ, చెప్పండి రాజు గారు, చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నా. ఆప్రా, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పావుగా, దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్దామని కాల్ చేశాను. నీకన్నా 2 నిమిషాలు ముందే ఉన్నా, ఆల్రెడీ మొక్కేసుకున్నా కూడా. అది కాదు నాన్న, ఇప్పటికే నీకు 25 వచ్చేసాయి. ఈ జాబ్ ఏదో సెట్ అయిపోతే పెళ్లి కూడా చేసేసుకోరా. మమ్మీ, నేను ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తున్నానే, అప్పుడే పెళ్లి పిల్లలని మాట్లాడేస్తున్నావు. మన వాళ్ళందరూ 25 లోపే చేసేసుకున్నారా, నువ్వు కూడా చేసేసుకో. లేదంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం, కానీ ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. వద్దులేరా బాబు, ఆ ఇంటర్వ్యూ ఏదో బాగా రాయి. సరే రాస్తానులే. ఇంటర్వ్యూ రాయాలంట, ఇన్నోసెంట్ మమ్మీ. నెక్స్ట్ రోషన్, మ్యామ్ ఈస్ కాలింగ్ యూ.
బాస్ ఈ రియాక్షను? ఈ అమ్మాయి కూడా నచ్చిందా? ఆ, ఆ, ఇప్పటికే 2 అమ్మాయిలతో పడలేకపోతున్నాం, మళ్ళీ 3వ అమ్మాయి అవసరమా? అబ్బాయిలం కదా, ఎంతమంది వచ్చినా తీసుకునే హార్ట్ బాస్. సరే నెక్స్ట్ ఏమైందో చెప్పు. అదిగో అలా నన్ను చూడగానే మేనేజర్ ఫేస్లో కూడా ఒక స్పార్క్ వచ్చింది బాస్. కమ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ రెజ్యూమ్. ష్యూర్. ఏంటి నచ్చానా? వాట్? నచ్చానా? మేడం ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేవు కదా. ఉన్నా సరే వాయిస్ రికార్డ్ అవ్వదు. అయినా సరే ఈ లుక్కులు రికార్డ్ అవుతాయి కదా మేడం. సో వాట్? ఐ am the manager of this company. I'll manage everything. ఓ, ఇంతవరకు మీకు చాలా మంది చెప్పే ఉంటారు, కానీ నేను చెప్పడం ఫస్ట్ టైం కదా, అందుకే చెప్తున్నా. మీరు చాలా బాగున్నారు మేడం. మేడం గీయడం వద్దు. కాల్ మీ బిందు, బిందుశ్రీ. రోషన్, రోషన్ రెడ్డి. చూసా బయోలో. అండ్ కమింగ్ టు ద పాయింట్, మై స్టడీ బ్యాక్గ్రౌండ్ వాజ్ యువర్ బీటెక్. హైట్. వినపడదా నీకు? ఎందుకు ఆహా అంటూ? అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా? అవును. ఇంటర్వ్యూ చేయలేదు? అవసరం లేదు. మేడం ఇది ప్రాంక్ గేమ్ కాదు కదా. మ్యామ్. వి గాట్ ద క్యాండిడేట్ విష్ణు. రిమైనింగ్ వాళ్ళని పంపించే. ఓకే మ్యామ్. ఇప్పుడైనా అర్థమైందా ప్రాంక్ రీలా అని? అయింది మేడం. ఓకే, ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ. కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పాలి మరి. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్? ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం అనేది నా స్ట్రెంత్ అయితే, ఇప్పుడు మీరు పరిచయం అయ్యాక కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం అనేది నా వీక్నెస్. ఏంటి చూసిన 10 minutesకే? మీకు సేమ్ క్వశ్చన్. చూసిన 10 minutesకే జాబ్ ఇచ్చేస్తారా? ఏదైనా సరే మేడం భలే ఉంటుందిరా. రే ఏంట్రా లుక్? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావా లేక మేడం సర్టిఫికేట్కి వెళ్ళావరా? ఇంటర్వ్యూకి ఛీ, వెళ్ళా. నీకు సిగ్గు సరం మౌనం మర్యాద ఏమైనా ఉందారా నీకు? లేదు. ఏమైంది ఇప్పుడు? ఆల్రెడీ 2 ఉన్నారు, తినతో 3. అయ్యో పాపం మా జైస్ గారికి ఎవరు లేరే, సెట్ చేద్దామని ఇంకిత జ్ఞానం ఉందారా నీకు? మావా యాక్చువల్గా నోరు మీరు నాకు మొన్న గారి చెప్పు. పాపం రా, 2 అమ్మాయికులను అమ్మాయిలతో ఆడుకోవడం తప్పు అనిపిస్తుందిరా అని దొంగ. అయ్ ఆ దొంగ మాటలు కాదు మావా, సిన్సర్ రా. మరి మేనేజరు? ఇది సిన్సరే. చీనీ అబ్బా. సర్లే, అయినా మనం సిటీకి వచ్చిన అజెండా గుంటలకి ఏలాడమే కదా, మళ్ళీ ఫ్రెస్టేషన్ అవ్వడం ఎందుకు? మామా మేనేజర్ పేరేంట్రా? బిందు, బిందుశ్రీ. బాగుంది. అమ్మాయి కూడా అలానే ఉంటుందిరా. నీలో ఒక స్పెషల్ టాలెంట్ ఉందిరా. ఒక అమ్మాయి నేను చూసి నవ్వడమే లేటు, అదేదో నీ పిల్లలు ఫిక్స్ అయిపోయి ఎవరిని ఏమాట అన్నావు? అది మన మగజాతి ఇన్బిల్ టాలెంట్ రా. ఒకవేళ నువ్వు మేనేజర్కి ప్రపోజ్ చేస్తే, లేదా మేనేజరే నీకు ప్రపోజ్ చేస్తే, మరి మీను శృతి సంగతి ఏం చేస్తావు? అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది మామ. మీనుకి శృతికి మనం ఎలానో నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాం. ఆ నిజం చెప్పాక ఎవరు మనతో ఉండరులే. అప్పుడు ఎలానో 3వ అమ్మాయి కోసం వెతుకుతాం కదా. ఇప్పుడు ఇది సెట్ అయింది కదా, మీను శృతి అటు వెళ్ళిపోతే నేను బిందుతో ఇటు వెళ్ళిపోతా. పాపం రా, మంచి అమ్మాయిలు రా ఇద్దరు. ఇది బాగుంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కాకపోతే ఎవరో సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. మీను శృతి విషయం బిందుకు తెలిస్తే? తెలిసేదేలే. మీనుకి శృతికి కనెక్షన్ ఉన్నట్టు బిందుకు మీరు కనెక్షన్ ఉండాలంట. బాబు ఇంకోసారి అనకరా. ఆ పైన వెంకటేశ్వర స్వామికి డైలాగ్ ఏదో నచ్చి తదాస్తాడు అనుకో, దోవలు తీరిపోద్ది. నీకు ఫోన్ రా.
హలో. హలో, ఎవరండి? వాయిస్ గుర్తుపట్టలేదా? లేదండి, అందుకే అడిగా ఎవరోని. బిందు, బిందుశ్రీ. మేడం 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 నిన్ననే మాట్లాడాం, అప్పుడే వాయిస్ మర్చిపోయావా? ఎలా కవర్ చేయలరా? అది కాదు మేడం, ఇళయరాజా పాటలు, అందమైన అమ్మాయి మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కదా, అందుకే మర్చిపోతుంటా. చెప్పండి మేడం. వస్తావా? ఎక్కడికి? ఆఫీస్కి. ఆఫీసా? వస్తా మేడం. ఎవ్వరూ లేరు, ఓన్లీ నువ్వు నేను. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి, వస్తున్నావా? ఆల్రెడీ మీ పక్కనే ఉన్నా మేడం. హా? ఏంటి ఇంత ఫాస్ట్గా వచ్చావు? అంటే ఆఫీస్లో ఎవరు లేరన్నారు. ఏ సచ్ నాటీ రోషన్ నువ్వు. సరే కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదు మేడం. లేదా? నిజంగా? ప్రామిస్ మేడం, మీ మీదొట్టు. అమ్మో, ఫోన్ చేస్తుందిరా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరు ఫోన్ చేశారు? మా మా హో, మీ మానా? మై మదర్. మరి లిఫ్ట్ చేసి మాట్లాడు. వద్దులేను మేడం, మళ్ళీ ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎన్ని క్వశ్చన్లు అడుగుతుంది. ఏంటి? అదే ఆఫీస్కి వెళ్ళావా లేదా అని కనుక్కోవడానికే. నేను మళ్ళీ మాట్లాడతలేను మేడం, పర్లేదు. నీకు నిజంగా లవర్ లేదంటే నమ్మబుద్ధి వేయట్లేదు రోషన్. నిజంగానే లేదు మేడం, మీ మీద ఒట్టు. శృతి మళ్ళీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే అది హో, ఫోన్ లిఫ్ట్ చేయలేదని రెండోసారి కాల్ చేస్తున్నారేమో మీ మమ్మీ. గ్యాప్లని ఇదే ఫీల్ చేస్తుందంటే. కరెక్ట్ మేడం, కరెక్ట్. అందుకే మీరు ఈ ఆఫీస్కి మేనేజర్ అయ్యారు. ఫోన్ పెట్టాను. మేడం 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 మేడం. ఏంటి మేడం మేడం మేడం? కాల్ మీ బిందు. మీరు అందరికీ బిందు, నాకు మాత్రం మేడం. ఎందుకు? పొట్టిగా ఉన్నా భలే ఉంటారు మేడం మీరు. ఆ అందానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే అంటారేమో షార్ట్ గర్ల్స్ స్వీట్ గర్ల్స్ అని. చాలే, ఇన్ని మాట్లాడుతున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు? ఏంట్రా నేను బిందుతున్నా, మళ్ళీ చేత పెడే. రే రే రే, మీరు కాన్ఫరెన్స్ ఉందిరా. బిందు ఎవరు రోషన్? ఒక 2 minutes. బిందు బిందు తన పేరు మీను. అచ్చి మీను మీను తన పేరు బిందు కాదు, ఇందు. ఈగ సినిమాలో ఇందు. మరి తనతో ఉన్నానంటున్నావు? అంటే ఆ సినిమా చూస్తున్నా, ఆ క్యారెక్టర్ తలా ట్రావెల్ చేస్తున్నా, అందుకే అలా అన్నా. అవునా, సరే క్రియేట్ చేయు. సరే. అమ్మ తప్పించుకున్నాను రా బాబు. ఏమైంది? నా ఫ్రెండ్ 40 రూపాయలు ఇడ్లీ తిన్నాడంట. తిన్నాక తెలిసింది వాడు ఫోన్ పేలో డబ్బులు లేవని. అందుకే 40 రూపాయలు ఫోన్ పే చేశా. సో స్వీట్. 40 రూపాయలకే ఆల్వేస్. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు చూడగానే. నువ్వెలా ఉంటావు, నీ బిహేవియర్ ఏంటి, నేను ఎలా ఉంటా, నా బిహేవియర్ ఏంటి, ఇవన్నీ మనం కలిసి ఉండి తెలుసుకుందాం అనుకుంటున్నా. ఈసారి మీ మదర్ కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేసి మాట్లాడచ్చా? హాయ్ అత్తమ్మా అని. నీ రియాక్షన్ చూస్తే నాకు అర్థమైంది. సో ఐ లవ్ యూ రోషన్.
ఏ టైంలో పుట్టావు బాసు నువ్వు? నీ అమ్మ చూసిన ప్రతి అమ్మాయి నీకే ప్రపోజ్ చేయడం ఏంటయ్యా? అంతా దేవుడి స్క్రిప్ట్. సరే ఏం చెప్పావు? ఇంకేం చెప్తా? ఓకే చెప్పా. ఓడి అమ్మ, ఇంతవరకు ఇద్దరు, ఇప్పుడు ముగ్గురు బామ్మల కౌగిలిలోనా? చూడు. ఇదొక ఇంటరప్షను. ఏంటి మార్నింగ్ నుంచి కాల్ లిఫ్ట్ చేయవు? ఏం లేదు మీను, కొంచెం వర్క్లో ఉన్నా. ఎంత జాబ్ వస్తే కొంచెం కూడా టైం ఇవ్వా నాకు? అలా కాదమ్మా, ఇప్పుడు ఇస్తున్నాగా. ఇంకా అమ్మాయి ఆలోచనలోనే ఉన్నావా? అవును. హే కాదు కాదు, ఏ అమ్మాయి? అదే మార్నింగ్ నువ్వు చూస్తున్న మూవీలో ఇందు అనే క్యారెక్టర్. ఓ అద్దా. కాదు, నా నీకు ఇందు ఎలానో నా మీనుకి రోషన్ అలా. ఇలాంటి వాటికి మాత్రం ఏం తక్కువ లేదులే. సర్లే, నాకు నిన్ను చూడాలనుంది. ఓ దా మరి. ఇప్పుడు ఇంట్లో పంపిస్తారా? వీడియో కాల్ చేస్తా. సరే చెయ్యి. అమ్మో, రెండో నామం ఫోన్ చేస్తుందేంటి? మార్నింగ్ కాల్ కట్ చేసావు, ఇంతవరకు రిటర్న్ కాల్ చేయాలని తెలీదా సార్? నీకే చేద్దామని ఇలా ఫోన్ తీసా శృతి, ఈలోగా నువ్వు ఫోన్ చేసావు. అబ్బో సరే, నాకు నేను చూడాలనుంది ఇప్పుడు. అయ్యో, ఇప్పుడు శృతి రాలేదు కదా నా దగ్గరికి, ఎలా మరి? వీడియో కాల్ ఆప్షన్ ఉంది కదా శృతికి. అమ్మో, ఇది కూడానా? 5 minutesలో కట్ చేద్దాంలే. చెయ్యి శృతి. ఓకే. బాబోయ్, సిచ్యువేషన్ ఏదో తేడా కొడుతున్నట్టుందే. ఏంటి మేడం, మీరు కూడా వీడియో కాల్ చేద్దామని అనుకుంటున్నారా? నేను కూడానా? అంటే నాతో పాటు ఇంకెవరున్నారు? చిచి, మీరు కూడానా అంటే నాకు అనిపించింది మీకు కూడా అనిపించిందా అనేసి అలా అన్నా. సో స్వీట్. సరే మేడం, చేయండి. చేస్తా. ముగ్గురు ఒకేసారి వీడియో కాల్ చేద్దాం అనుకుంటున్నారంటే ఎలా? చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా వీడియో కాల్. మిస్ యూ సో మచ్. నేను కూడా. నేను కూడా. Miss you so much. నువ్వు కూడానా? జగత్ కిలాడేలాగా ఉన్నావు బాసు నువ్వు. అంతా దేవుడి స్క్రిప్ట్. ముగ్గురుతో ఒకేసారి వీడియో కాలా? పూర్వంలో కృష్ణుడికి ఇలా వీడియో కాల్ పెట్టినట్టు ఉంటే రాత్తో పాటు గోపికలందరినీ ఇలా ఒకేసారి కవర్ చేసేవాడేమో. రేయ్ ఏంట్రా, నీ తెలివితేటలకి దండం రా తోత. దిష్టి పట్టకు పోరా. కాని 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 ఏదో ఇంటరప్షన్లే, మీరు చెప్పండి. చిచి, నువ్వు చెప్పు. నిన్న నైటే కదా వీడియో కాల్ మాట్లాడాం, మళ్ళీ చూడాలనిపించి వస్తావా? ఏంటి ఇట్ట అంటున్నావు? మా డాడీ. ఆ? మా డాడీ. నమస్కారం అంకుల్. టెన్షన్ పడకు, డాడీ నేను కాదు, ఈయన మమ్ముట్టి, మెల్లకన్ను మమ్ముట్టి. ఎప్పుడో నా చిన్నప్పుడు మెల్లకన్ను 6 నెలల క్రితం ఆపరేషన్ చేయించాం కదా, మళ్ళీ మెల్లకన్ను మమ్ముట్టి అని చెప్తావు నువ్వు. ఆపరేషన్ చేయించినా కనబడదు కదా. అడిగారా? వాళ్ళు నిన్ను అడిగారా అని అంటున్నా. అడగకపోయినా తెలుస్తుందిలేండి, ఎక్కడ ఉన్నాను. అక్కడున్నావా? అంటే ఈయన మా డాడీ. చెప్పాలి కదా మరి. సారీ అంకుల్.
సారీయా? సారీ ఎందుకు? అంటే మీరు లేరనుకుని మీ పిల్ల నా పిల్ల ఫీల్ అయితే మాట్లాడేసాను కదా, సారీ అంకుల్. పర్లేదు, పర్వాలేదు. ప్రతి నెల అద్దె కోసం మా పాప నీ దగ్గరికి వస్తుంది కదా, ఆ మాత్రం పరిచయాలు ఉండాలి. పర్లేదు. అంటే ప్రతి నెల మీనే వచ్చేది, ఇప్పుడు మీనుతో పాటు మీరు రావడానికి రీజన్ ఏంటో? ఏంటి మీనాక్షి, ఈడికి నా గురించి నువ్వు చెప్పలేదా? అంటే ఫ్లాట్లో రెంట్కున్న వాళ్ళు ఫ్లాట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో అని ఇలా ఎవ్రీ 6 monthsకి ఒకసారి వస్తారు. అది. సో ఇప్పుడు కూడా అందుకే ఆ, వచ్చా. అర్థమైంది కదా. ఫ్లాట్ చూపించు మరి. అటు కాదు, అటు. తెలుసు. సడన్ గా ఎందుకు వచ్చాడే? నాకేం తెలుసు? ఆ? ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉన్నదేంటి? టీవీ అక్కడే ఉంది సార్, మీరే అటు ఉన్నారు. అంటే ఏంటి, నాకు మెల్లకన్ను ఉన్నది కదా అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావా? చిచి కాదంకుల్. గుర్తు చేసినా పర్లేదు, గుడ్డి కన్నా మెల్ల మేలు కదా. అంతే కదా, అంతే కదా. ఓపెన్ ది చాలు. రూమ్స్. ఓకే. పద. ఆడోడు లోపల బట్టలు ఇప్పుకొని పడుకున్నాడు. వాడు నా ఫ్రెండ్ అంకుల్, వాడు నేను కలిపి పడుకుంటాం. అంటే పక్కన పడుకుంటాం. బాగుంది కానీ ఇలా బట్టలు ఇప్పి పడుకోవడం ఏంటి? వాడికి అలానే అలవాటు అంకుల్, ఏంటి పడుకోవడం నీతోనా? బట్టలు లేకుండా. డాడీ డౌట్ అమ్మా, డౌట్. వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేదని. గుడ్డికన్నా మెల్లమేలు కదా. రోషన్ ఎవరది? హాయ్. అటు మేడం మీరేంటి ఇక్కడ? చూడాలనిపించి వచ్చాను. హా? ఏ రాకూడదా? వాళ్ళు చూడుకు నాకు అవుట్ అయిపోతుంది. చెప్తా ఏంటి అటువైపు చూస్తున్నావు? నేను వచ్చినప్పటి నుంచి నిన్ను తప్ప ఎవరిని చూడలేదు తెలుసా? నేను గుర్తుపట్టలేదా? నేను బిందుని. పొట్టి బిందు. హా, హే, నువ్వేంటి ఇక్కడ? అది పక్కన పెట్టు, నువ్వేంటి ఇక్కడ? ఇది పక్కన పెట్టు గాని రోషన్ తిను మీను మీనాక్షి చిన్నప్పటి నుంచి మా ఇద్దరం థిక్ ఫ్రెండ్స్. అవును రోషన్, దీని పేరు బిందు, నా బెస్ట్ ఫ్రెండ్. మీను శృతి సంగతి బిందుకు తెలిస్తే? తెలిసేదేలా. మీనుకి శృతికి కనెక్షన్ అట్టు, బిందుకు మీరు కనెక్షన్ ఉండాలంట. బాబు ఒక్కోసారి అనకరా, ఆ పైన వెంకటేశ్వర స్వామికి డైలాగ్ ఏదో నచ్చి తదాస్తాననుకో దోల తీరిపోద్ది. అంకుల్ నా గోపు మీద ఒకసారి కొట్టరా. ఎందుకు? కొట్టయ్యా స్వామి. అది గట్టికి తగిలింది, గట్టికి తగిలింది, గట్టికి తగిలింది, గట్టికి తగిలింది. అది గట్టికి తగిలింది, గట్టికి తగిలింది. అసలు నీకు రోషన్ ఎలా తెలుసు? తను నేను ఒకే ఆఫీస్. ఓ, అసలు నీకు రోషన్ ఎలా తెలుసు? అంటే లాస్ట్ మంత్ వరకు తను నేను ఒకటే కోచింగ్ సెంటర్. అసలు వీళ్ళిద్దరికి నువ్వేమవుతావు చెప్పు. ఏమవుతా ఏమవుతా ఏంటిలో చూస్తున్నారు మీరు? అలా చూడొద్దు, నాకు అవుట్ అయిపోద్ది. ఏయ్, ఏంటది? అదే టెన్షన్. టెన్షన్ ఎందుకు? ఏమవుతావో చెప్పు. తినకి నేను ఫ్రెండ్, తినకి నేను కొలీగు. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేదేంటి? గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేదేంటి? అమ్మో వీళ్ళ రియాక్షన్స్ మారిపోయింది, దెబ్బ పడేటట్టుందే. అందుకే ఇప్పుడు నువ్వు నా గురించి మీ ఇంట్లో కానీ మీ చెల్లికి కానీ చెప్పావనుకో, ఏ నీ బాయ్ ఫ్రెండ్ ఇంత పూరా అని అంటారు. అందుకే నువ్వు ఎప్పుడంటే అప్పుడే చెప్తా, ఓకేనా? ఓ, అందుకని ఇలా చెప్పాడా? క్యూటీరా నువ్వు. అమ్మో దీనికి ఏదో అర్థమైనట్టుంది, ఇప్పుడు దీన్ని కవర్ చేయాలి. ఎందుకు కొలిక్ అని చెప్పు?
నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని తెలిస్తే వీళ్ళందరూ దిష్టి పెడతారు, అందుకే అప్పుడే చెప్పొద్దు. ఓ నా క్యూటీనా నువ్వు. అమ్మయ్య, ఈ తింగరలు కదా కవర్ చేసా. సరే మీను, ఇక్కడే ఉంటావు కదా, కలుద్దాం, ఓకేనా? సరే రోషన్, నేను వెళ్తాను. ఓకే మేడం. ఇదిగో నేనున్నప్పుడు అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది, నేను లేనప్పుడు అమ్మాయి వచ్చిందని తెలిసింది అనుకో. ఇంకెవరు రారులేండి, ఇదే ఫస్ట్ లాస్ట్. అది పదమ్మా. అటు కాదు సార్, ఇటు. తెలుసు. సరే రోషన్, నేను వెళ్తాను, సరే. కాల్ చేస్తా. ఏంటి మేడం మీరు ఒక మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేస్తే దొరికిపోను. దొరికిపోతావా? దొరికిపోవడం ఏంటి? అంటే మా ఓనర్ అసలే సైకోగాడు, చూసారుగా పొద్దున్నే. ఇలా సడన్గా మీరు ఫ్లాట్కి వచ్చేస్తే దొరికిపోతాను కదా. సారీ రోషన్, ఆ, ఇంకెప్పుడు ఇలా చేయను, సరేనా? ఆ, ఓకే. ఇందాకెందుకు నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేదు? అంటే వాళ్ళిద్దరు ఉన్నారు కదా, అందుకు. అవునా, అందుకే నా ఫ్రెండ్ మీనుకు ఒక్కరిదానికే చెప్దాం, ఓకేనా? అమ్మో, మీ ఫ్రెండ్కా? అసలు వద్దు. ఎందుకు? వద్దు మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని అప్పుడే అందరికీ చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఎస్ ఎస్ ఎస్, ఇలా అడిగితే నువ్వు ఎలానో చెప్పవని తెలిసి నేనే వాళ్ళని రమ్మని చెప్పాను. అండ్ కరెక్ట్గా నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. ఎస్, నేను అఫీషియల్గా చెప్తున్నా, రోషన్ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. రోషన్, తిన పేరు శృతి, మీను వాళ్ళ సిస్టర్. మా ముగ్గురం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైంది అందరూ అలా ఉన్నారు? మీను, నిన్నే. ఏంటి బాసు మేడం ఎలా చేసింది? తను కరెక్టే చేసింది, నేను తప్పు చేయడం వల్లే అక్కడ అంత సీన్ క్రియేట్ అయింది. మరి తర్వాత ఏమైంది? ఇంత చేసి ఏం తెలియనోడ్లా కూర్చున్నావేంటి? నీకొక్కరు సరిపోర్రా, మా ముగ్గురం కావాలా? ఇన్ని రోజులు నువ్వు మాట ఆడుకున్నావు కదా, ఈరోజు మా ముగ్గురం ఒకటి డిసైడ్ అయ్యాం. ఏంటది? ఈ రోజు నుంచి మా ముగ్గురం నిన్ను ఉంచుకుంటాం. ఉంచుకుంటారా? ఉంచుకోవడమా? ఇది ఎక్కడ స్టోరీ బాసు? అంతా దేవుడు స్క్రిప్ట్. ఒక్క అమ్మాయి దొరక కళ్ళాడిపోతాను ఈ జనరేషన్లో. ముగ్గురు అమ్మాయిలు నిన్ను ఉంచుకున్నారా? తర్వాత ఏమైంది?